కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. అంటే చాలా దేశాలు వీరి యొక్క రిపోర్ట్ని గౌరవిస్తాయి, గుర్తిస్తాయి. వీరు 2026లో ప్రపంచంలో ఏ దేశాల దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా మోడర్నైజ్ చేస్తున్నారు, అట్లాగే స్టాండ్ బైలో ఎన్ని ఉన్నాయి అన్న విషయాలను చాలా డీటెయిల్గా చెప్పడము జరిగింది. అయితే ఒక చిన్న గమనిక మీకు, అంతకుముందు వీడియోలో మామూలుగా కన్వెన్షనల్ వెపన్స్ ఆయుధాలు దిగుమతుల గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూసేటప్పుడు నేను లాస్ట్ వీడియో కూడా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక కమింగ్ టు ద పాయింట్, ఈ సిప్రి స్వీడన్ దేశానికి చెందింది. అంటే స్వీడన్ యొక్క క్యాపిటల్ సిటీ స్టాక్ హోమ్. వీరి రిపోర్ట్ ప్రకారంగా 2026లో ప్రపంచంలో ఏ దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా మోడర్నైజ్ చేస్తారు అన్నది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కొంచెము క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర గల అణు ఆయుధాల యొక్క సంఖ్య చూస్తే గనక సుమారుగా 10,581 అణు ఆయుధాలు ఉన్నాయి. వార్ హెడ్స్ అంటారు వాటిని, బాంబులు. అంటే కొన్ని సైజు చిన్నవి, కొన్ని పెద్దవి. అయితే వీటి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. బాధాకరం ఏంటంటే వీటి సంఖ్య తగ్గాలి ప్రపంచ శాంతికి, కానీ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర, అమెరికా దగ్గర చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. రష్యా కూడా ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధంలో ఉంది. అదే సమయంలో బాగా బడ్జెట్ కేటాయించి 5,551 న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటిలో సుమారుగా 2,221 న్యూక్లియర్ వెపన్స్ ని మిసైల్స్, బాంబర్స్ అంటారు వాటిపైన పెట్టి ఉంచారు, సిద్ధంగా ఉంచారు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే మిసైల్స్ ని ఒక దగ్గర పెడతారు, అంటే బాంబులను తీసుకెళ్లే మిసైల్స్ లేదా బాంబర్లు, యుద్ధ విమానాలు. ఈ బాంబర్లు వేరేగా ఉంటాయి, ఈ న్యూక్లియర్ వెపన్స్ వేరేగా పెడతారు. అవసరం ఉన్నప్పుడు రెండింటిని అసెంబుల్ చేసి పంపిస్తారు. ఇంతవరకు పంపలేదు, అట్లా పంపకూడదు కూడా అనుకుందాం. అయితే ఈ అమెరికా, రష్యా, ముఖ్యంగా రష్యా, అమెరికా తర్వాత చెప్తా. రష్యా ఏం చేసిందంటే సుమారుగా 2,500 మిసైల్స్ పైన, బాంబర్ల పైన అణ్వాయుధాలను ఉంచి సైలోస్, నేల మాళిగలలో సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 3-4 నిమిషాల్లో వాటిని డ్రాప్ చేయవచ్చును. అణ్వాయుధాలను ఇతర దేశాల పైన ప్రయోగించవచ్చును. ముఖ్యంగా అమెరికా పైన, యూరోప్ పైన వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఇది రష్యా పరిస్థితి. ఇక అమెరికా నేనేం తక్కువ కాదు అన్నట్టుగా వాళ్ళ దగ్గర కూడా 5,440 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పైగా వీళ్ళ దగ్గర కూడా బాంబర్స్ ఉన్నాయి, B-52 లాంటి బాంబర్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా 2,000 బాంబర్ల పైన న్యూక్లియర్ వెపన్స్ ని సిద్ధంగా పెట్టి ఉంచారు. అంటే ఎప్పుడు కావాలంటే వాటిని లాంచ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే చైనా దగ్గర కూడా భయంకరంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర 400కు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 50 యాడ్ చేసుకుంటూ పోతున్నారు. 50 అంటున్నారు, కానీ వేరే రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే వాళ్ళు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 100 బాంబులను, అంటే న్యూక్లియర్ వెపన్స్ ని, అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే అమెరికాతో సమానంగా బీట్ కలవాలి అన్నది. వాళ్ళు అట్లాగే చేస్తారు. ఇంకోటి, వాళ్ళ రిపోర్ట్స్ ఏవి కూడా బయటకు రావండి. ఇక తర్వాత 270 న్యూక్లియర్ వెపన్స్ ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి. అసలు ఫ్రాన్స్కి ఇరుగు పొరుగు దేశాలతో, యూరోప్ అంతా చాలా సన్నిహితంగా ఉంటారు, ఎవరిదోరు కొట్లాడుకోరు. ఒక రష్యాతోనే వాళ్ళకి పోరాటం. అయితే ఫ్రాన్స్ దగ్గర కూడా 270 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవి రష్యా కంటే, చైనా కంటే అత్యాధునికమైన బాంబులు. వాటి కెపాసిటీ ఎక్కువ, వాటి యొక్క శక్తి యొక్క. అట్లాగే వాళ్ళకి రఫైల్స్ లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, ఇంకా క్షిపణులు కూడా బాగా ఉన్నాయి. ఇది ఫ్రాన్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రిటన్ దగ్గర కూడా బాగా ఉన్నాయి. 240 న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పైగా ఫ్రాన్స్ అట్లాగే బ్రిటన్ దగ్గర న్యూక్లియర్ సబ్మెరైన్స్ లో న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయి పెట్టి. ఫ్రాన్స్కు అసలు బ్రిటన్కి అవసరమే లేదు. అయినా కొని మేమేం తక్కువ, మేము కూడా ఒకప్పుడు సూపర్ పవర్స్ కదా అన్న ఫీలింగ్తో వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ ని బాగా జమ చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఇండియాకి వస్తే, మరి ఇండియా సంగతి మీరు చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్తాను. మనకు 190 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనం కూడా మోడర్నైజ్ చేసుకుంటున్నాము. ఒకప్పుడు పాకిస్తాన్ దగ్గర మనకంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ 10 ఏళ్లుగా మనము పాకిస్తాన్ని ఓవర్టేక్ చేశాము. వాటిని కూడా మోడర్నైజ్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా భారతదేశం ఏంటంటే ఈ అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత
12 క్షిపణులలో న్యూక్లియర్ వెపన్స్ ని సిద్ధంగా ఉంచి సైలోస్ నేలమాళిగలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంచాం. జనరల్ గా మనం ఏంటంటే బాంబులను వేరేగా పెడతాము, మిసైల్స్ ని వేరేగా పెడతాము. అట్లా కాకుండా ఈసారి సిద్ధం చేసి పెట్టాం. మిసైల్స్ లో బాంబులను, అణుబాంబులను 12 సిద్ధంగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ జుల్ఫికర్ అలీ భుట్టో ఏమన్నాడంటే అప్పుడు 1971లో మేము గడ్డైనా తింటాం కానీ అణుబాంబులను తయారు చేసుకుంటాము తప్పనిసరిగా అని చెప్పేసి వాళ్ళు గడ్డి తింటూనే బాంబులు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకి పరోక్షంగా చైనా సహాయం చేస్తుంది, పరోక్షంగా అమెరికా సహాయము చేస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 90 ఉన్నాయి. ఇక వాళ్ళకైతే తెలుసు కదా, అరబ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ భయంకరంగా ఉంటుంది. వాళ్ళ మనుగడ అయ్యే డౌట్ఫుల్ గా ఉంది కాబట్టి వాళ్ళు 90 న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకున్నారు. అట్లాగే నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఇరాన్ ట్రై చేస్తూ ఉంది. అట్లాగే సౌత్ కొరియా కూడా ట్రై చేస్తున్నాయి. ఈ రకంగా ప్రపంచంలో అణ్వాయుధాల యొక్క సంఖ్య భయంకరంగా పెరుగుతుంది. కానీ ఇన్ని చెప్పినాక కూడా నా ఉద్దేశంలో పాకిస్తాన్ ఒకవైపు, అట్లాగే చైనా ఒకవైపు, మనకు రెండు కూడా న్యూక్లియర్ వెపన్స్ గల దేశాలు మనకు తలనొప్పిగా ఉంది కాబట్టి మనం కూడా చైనాతో సమానంగా న్యూక్లియర్ వెపన్స్ ని మోడర్నైజ్ చేసుకోవాలి. అట్లాగే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాటిని సిద్ధంగా చేసి మనం రెడీగా ఉండాలి. మనం బాంబు వేయాలని మన ఉద్దేశం కాదు, కానీ మన దగ్గర శక్తి ఉంటే, మనం డిటరెన్స్ ఉంటే, మనకు న్యూక్లియర్ డిటరెన్స్ ఉంటే ఏ దేశం కూడా మన జోలికి రాదు అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. అంటే ఒకప్పుడు మనకి ఏంటంటే గాంధేయవాదం, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి, ఇంకో రెండో చెంప మీద కొడితే ఏం చేయాలి అంటే వీపు చూపించాలి, వీపు మీద కొడితే ఇంకెక్కడ చూపించాలంటే ఇంకెక్కడ చూపించాలి ఎవరికి తెలియడం లేదు. కాబట్టి అలా అయితే భారతదేశం మనుగడకు చాలా కష్టం. కాబట్టి ప్రపంచ శాంతిని కాపాడాలంటే బలహీనుడు కాపాడలేడు, శక్తివంతుడు మాత్రమే, సమర్థవంతమైనవాడు, ధైర్యవంతుడు మాత్రమే ప్రపంచ శాంతిని కాపాడతాడు. మనమైతే ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ ని ఖచ్చితంగా ఇంకా ఇప్పటికంటే చైనాతో సమానంగా డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.